ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోనూ మొంతా ప్రభావంతో అన్నదాతలు నష్టపోయారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో దిగువ గ్రామాల్లోకి వరద నీరు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో అన్ని రకాల పంటలు నేట మునిగాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొంతా తుఫాను కారణంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నీటిని కిందకు వదిలారు. దిగువన కొన్ని గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో భయంతోనే ఉన్నారు. మద్దిపాడు, నాగులప్పలపాడు మండలాల్లో కొలసనకోట, వెల్లంపల్లి, మద్దిరాలపాడు, నందిపాడు, ఇనుమనమెల్లూరు పరివాహక గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. ఆయా గ్రామాలకు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది అయ్యింది. ఒంగోలు, చీరాల మధ్య 214A జాతీయ రహదారి మీద నుంచి నీరు ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎనమనెల్లూరు ఊరు చుట్టూ గమ్మిని, మద్దిరాలపాడు ఊరు చుట్టూరు గమ్మిస్తుంది. ఎనమనెల్లూరు రోడ్లో అడుగున్నరే ఉన్నాయి. ఇప్పుడేమో 4 అడుగులు దాకా ఉన్నాయి ఈ రూట్లో. ఇప్పుడేమో రోడ్డు పైకి వచ్చి మద్దిరాలపాడు కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ 2 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినాయి సార్. పక్కన ఉన్న ఎనమనెల్లూరు గ్రామానికి కూడా రాకపోకలు ఆగిపోయింది. ఇదే వాటరు ఇట్లాగనే ఉంటే పర్వాలేదు, ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తారని చెప్పేసి సమాచారం ఉంది. 2 వైపుల నుంచి, చీరాల నుంచి ఒంగోలు వచ్చేటటువంటి ట్రాఫిక్, ఒంగోలు నుంచి చీరాల వచ్చేటటువంటి 2 వైపుల ట్రాఫిక్ కూడాను ఆపుకోవాల్సి వస్తుంది. అత్యవసరమైనా కూడాను కొన్ని ఇబ్బంది కావచ్చు. ఆల్టర్నేటివ్ రూట్ ఏదన్నా చూసుకుంటే మంచిదని చెప్పేసి కోరుతున్నాను. మొంతా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు పొంగి పొర్లాయి. 1,02,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా తొలుత 1,50,000 క్యూసెక్కులు విడిచిపెట్టారు. తర్వాత 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువన ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం ఏర్పడింది. పొగాకు, నారుమళ్లు, జామ, సపోటా పంటలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇంతటి ప్రవాహం లేదని చాలా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. దిగువ ప్రాంతంలో ఉండేటువంటి జామ తోటలు కానీ, అలాగే మిగిలినటువంటి మిరప పంటలు అటువంటి పూర్తిగా తోటలు మునిగిపోయి, సపోటా తోటలు కానీ రైతులకు చేతికొచ్చేటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి వాటర్లోకి నీళ్ళు వచ్చేసి కూడా వాళ్ళు పూర్తిగా నిరాశ్రయులవడం జరుగుతుంది. ఊరు ఎంట్రన్స్ లో కానీ అటు ఆ సైడ్ కానీ మొత్తం చుట్టుముట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి. అటు ఇటు దాటని కొంచెం కష్టంగా ఉంది. పంటలన్నీ కూడా మునిగిపోయినాయండి. ఒకటి 60-70 వేల రూపాయలు నష్టం వస్తుంది రెండింటి మీద. జూట్ వేసాను, జూట్ మునిగిపోయింది. 3 రోజులుగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయి ఉన్న చెరువులు జలకలను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 6 మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్దకు వెళ్లి ప్రభుత్వ సిబ్బందికి సూచనలు చేశారు. మార్కాపురంలో చేపలు పట్టుకునేందుకు స్థానిక యువత ఎగబడ్డారు. మొంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మోకాల లోతు నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎకరా అరటి సాగుకు 1,00,000, తమలపాకు సాగుకు 2 లక్షల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. చేతికి అందివచ్చే సమయంలో నష్టపోయామని చెబుతున్నారు. ముద్దోట, లేదోట కలిసి ఒక 420 ఎకరాలు అరటి తోట ఉంది. కౌలుదారుల రైతులే ఉన్నారు. తోనపాల తోట, ముద్దోట, లేదోట అంటే ఇప్పుడు కోతకొచ్చే తోట, నెక్స్ట్ డిసెంబర్ 20వ తేదీ నుంచి కోతకొచ్చే తోట. ఈ 2 తోటలు కలిసి సుమారు వచ్చేసి ఒక 250 నుంచి 275 ఎకరాలు పైచీలకు ఉంటుంది. 20 కేజీ తీసే అరటికాయలు వచ్చేసి ఇదే విధంగా వాటర్ ఉన్న దానివల్ల 10 కేజీ 9 కేజీకి వచ్చి వెయిట్లెస్ అయిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సైజు కూడా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కళ్ళు తీసుకోవాలంటే ఈ తోట 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలల లోపల సీజన్ అయిపోద్ది. ఇట్లా నీళ్లు ఉండడం వల్ల గెల్లన్నీ పడిపోయినాయి. దాదాపు మోకాట్లోతు కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ నీళ్లు వల్ల ఇంకా నెల రోజులు ఒక్క ఆకు రాదు, ఏం రాదు. చూడండి ఎట్లా పడిపోండి తోటలో, మాదంతా పడిపోండాయి. ఈ విధంగా మేము నష్టపోయాం సార్. గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. పచ్చంగా కనపడి ఈ పైరంతా కూడా చనిపోద్ది. 4 రోజులు ఎండగాస్తే ఇది కూడా ఏమి ఉండవు. ఎకరానికి వచ్చి ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. గాలివానల వల్ల తోటలన్నీ కొంచెం ఇబ్బందిగా మారిపోయినాయి. లేదోట్లకి మొత్తం ఖర్చులు పెట్టేస్తున్నాము. ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఏదన్నా ఆదుకుంటుందని కోరుకుంటున్నాం.
పెన్నా నదిలో కొట్టుకుపోయిన బోట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వాటిని బయటకు తీశాయి.